కులగణన విషయంలో కాంగ్రెస్ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేసింది. కులాల లెక్కింపునకు ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని హస్తం పార్టీ ఆరోపిస్తుంది. ఇదే విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కుల వివరాల నమోదుకు ప్రభుత్వం ఓపెన్ ఎండెడ్ ప్రశ్న విధానాన్ని ఉపయోగిస్తుందని ఖర్గే, రాహుల్ ఆరోపిస్తున్నారు. అంటే ఒక వ్యక్తిని అతని కులం పేరు అడుగుతారు. అతను ఏ పేరు చెబితే అదే పేరును నమోదు చేస్తారు. ఇక్కడే అసలు సమస్య ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఎందుకంటే ఒకే కులానికి ప్రాంతాన్ని బట్టి వేరు పేర్లు ఉండవచ్చు. భాష మారితే పేరు మారవచ్చు. ఉపకులాల పేర్లు కూడా వేరుగా ఉండొచ్చు. దీంతో ఒకే కులానికి చెందిన వ్యక్తులు వేరు పేర్లతో లెక్కలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలా జరిగితే ఒకే కులం వందల పేర్లుగా విడిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వేల పేర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వాస్తవంగా ఆ కులానికి ఎంత జనాభా ఉందో గుర్తించడం కష్టమవుతోంది. అంతిమంగా కుల గణన ద్వారా వచ్చే సమాచారం కూడా గందరగోళంగా మారుతోందని ఖర్గే, రాహుల్ చెబుతున్నారు. ఇది కేవలం సంఖ్యల సమస్య కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలంటే ముందుగా వారి సంఖ్య ఖచ్చితంగా తెలియాలి. ఆ లెక్క తప్పితే తర్వాత చేసే అంచనాలు కూడా తప్పే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వెనకబడిన వర్గాలపై కూడా పడుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఓబీసీ, అత్యంత వెనుకబడిన వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే కుల గణనలో తప్పుడు జరిగితే దాని ప్రభావం విధానాలపై కూడా పడుతుందని కాంగ్రెస్ చెబుతోంది. మరో కీలక అంశాన్ని కూడా ఖర్గే, రాహుల్ లేవనెత్తారు. ప్రస్తుత జనాభా గణనలో వెనుకబడిన తరగతులు అనే వర్గాన్ని ప్రత్యేకంగా చేర్చలేదని అంటున్నారు. దీంతో దేశంలో ఓబీసీల మొత్తం జనాభా ఎంత అనేది స్పష్టంగా బయటకు రాదని అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చెబుతున్నది ఒక్కటే. ఓపెన్ ఎండెడ్ విధానానికి బదులుగా డ్రాపౌట్ జాబితాను ఉపయోగించాలని సూచిస్తోంది. అంటే ముందుగానే గుర్తించిన కులాల జాబితాను అందుబాటులో ఉంచాలి. వ్యక్తి తన కులాన్ని ఆ జాబితాలో నుంచి ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో ఒకే కులానికి వేరు పేర్లతో నమోదయ్యే సమస్య తగ్గుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి విధానాన్నే తెలంగాణ, బీహార్ కుల సర్వేల్లో ఉపయోగించారని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ కుల సర్వే 2024, బీహార్ కుల సర్వే 2022లో ఉపయోగించిన జాబితాలను కూడా లేఖకు జత చేసినట్లు తెలిపారు. ఇదే విధానం ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కల్లోనూ ఇప్పటికే ఉందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఆంథ్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కూడా జాబితాను రూపొందించవచ్చని చెప్పారు. అందుకే ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 3 లేఖలు వెళ్లాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తొలి లేఖ రాశారు. ఆ తర్వాత 2025 మేన 2వ లేఖ పంపారు. ఇప్పుడు ఆగస్టు 20న ఖర్గే, రాహుల్ కలిసి 3వ లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు తమ లేఖలకు కేంద్రం నుంచి సమాధానం రాలేదని జైరాం రమేష్ తెలిపారు. మొత్తానికి కుల గణన విషయంలో సంఖ్య కంటే ఆ సంఖ్యను ఎలా నమోదు చేస్తున్నారన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కుల గణనపై రాజకీయ వాదన మరింత వేడెక్కుతున్న వేళ ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.